హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారా? అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడు కాలంలో అయితే మటను ఎలా చేస్తానో తెలిసిన ఫ్రెండ్స్, బాగా ఉప్పు, పసుపు, కారం పొడి బాగా వేసి కలుపుకొని బాగా పెట్టుకొని మూతేసుకొని పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు పెట్టుకొని అట్లనే పెట్టుకొని మళ్ళీ నూనె ఆగినాక మళ్ళీ రుంచుకున్నాక పొయ్యి మీద నూనె అందుకేసి కొబ్బరి పొడి, తెలవాయ, ధనియాల పొడి ఈ 3 వేసేది ఫ్రెండ్స్. ఎక్కువ వేసేది లేక ఎక్కువ వేయకుండా బాగా కూరకు కట్టెల పొయ్యి మీద బాగా వండుకున్నాక బాగా చిక్కగా రావాలంటే ఏం చేస్తానంటే తెలుసా, జొన్నలు ఉంటాయి కదా, ఆ జొన్న రొట్టె పిండిని బాగా మెత్తగా మనం రొట్టెలు కాల్చుకొని పట్టించుకొచ్చుకుంటాం కదా, ఆ పిండిని ఏం చేస్తానంటే బాగా అంతమైన పిండి తీసుకొని కురాకులో వేసుకొని కలుపుకుంటే బాగా గుజ్జుగా వచ్చింది ఫ్రెండ్స్. గుజ్జుగా వచ్చింది, టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అంటే అప్పుడు ఈ మందులు కొట్టేది లేదు కదా, మందులు ఏం లే, ఓన్లీ వానదేవుడితో ఇది ఎరువు పేడ ఎరువు ఉంటుందిలే, ఆ ఎరువుతోనే పైరు వండుతున్నాయి అనమాట. అప్పుడు ఈ మందులు కొట్టడం, షేర్ చేయడం, ఈ మందులు చల్లడం అవి ఏం లేకుండా అనమాట. దానితో పండేది కాబట్టి ఆ రొట్టె పిండి కురాకులు వేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే, కురాకు అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. అది ఒక్కొక్కరు 2 రొట్టెలు తినేవాళ్ళు అప్పుడు. ఒక్కసారి కురాకు బాగా తడుపుకొని 2 రొట్టెలు తినేవాళ్ళు అనమాట. అంత బాగుంటుంది అది కురాకు. ఆయనంత ఇప్పుడు మసాలా అల్లం వేస్తారు, కొత్తిమీర వేస్తారు, ఎన్నెన్నో మసాలాలు వేసి అన్నీ వేసి చేసుకునే కానీ రుచి ఆడికి వచ్చేది, టేస్ట్ ఆడికి ఉంటుంది. కానీ ఎంత బాగా చేసుకో, కానీ అప్పుడు వంట ఇప్పుడు వంటి. బాయ్ ఫ్రెండ్స్.